హాయ్ అండి, నేను మీ పావని. వెల్కమ్ టు రాజవిహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము స్పైసీగా మరియు టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. బిర్యానీలోకి ముందుగా మనము మసాలా తయారు చేసుకుందాము. దానికోసం ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 4 యాలకులు, 5-6 ఎండుమిర్చి, ఒక చిన్న చెక్క, 4 లవంగాలు, ఒక అనాస పువ్వు, ఒక బిర్యానీ ఆకు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. ఇలా చల్లారిన వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో 2 కప్పుల వరకు బాస్మతి బియ్యాన్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని శుభ్రంగా కడిగి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. బిర్యానీలోకి చికెన్ని మ్యారినేషన్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలో ఒక 1/2 kg వరకు చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను. ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇందులోని ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసుకుంటున్నాను. అలానే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పెరుగు కూడా వేసుకుంటున్నాను. ఇందులోని ఒక సగం నిమ్మకాయని రసం పిండుకుంటున్నాను. అలానే సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకుంటున్నాను. ఇందులోని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మనం వేసుకున్న మసాలా మొత్తం చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 30 నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో 3 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. ఇందులోని 2 యాలకులను కూడా వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక 5 గ్లాసుల వరకు నీళ్లు పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందులోని మసాలా దినుసులు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో ఒక 1/2 చెక్క వరకు నిమ్మకాయని పిండుకుంటున్నాను. ఇలా పిండుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని నీళ్లు బాగా మరగనివ్వండి. ఇలా నీళ్లు బాగా మరిగేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు మొత్తం వంపేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపి ఉడకనివ్వండి. అన్నం మొత్తాన్ని మరీ మెత్తగా ఉడికించుకోకూడదండి. ఇలా ఒక 60% ఉడికేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకొని నీళ్ళు మొత్తాన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో వంపేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని ఇందులో మనం ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని చికెన్ మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని రైస్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనాను వేసుకుంటున్నాను. అలానే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కుంకుమ పువ్వు కలిపిన నీళ్ళను వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో ఒక 1/2 కప్పు వరకు నీళ్ళు కూడా పోసుకొని మూత పెట్టి దీని మీద ఏదైనా బరువైన వస్తువు పెట్టుకుంటున్నాను. దమ్ అనేది బయటకు పోకుండా ఉంటుంది. ఇలా పెట్టుకొని ఒక 30 నిమిషాల పాటు దీన్ని కదిలించకుండా దమ్ అనేది అవ్వనివ్వండి. దీన్ని లో ఫ్లేమ్ మీద మాత్రమే ఉడికించుకోవాలి. ఇలా ఒక 30 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందామండి. రైస్ అయితే చాలా బాగా నీట్గా ఉడికిందండి. ఇక్కడ మనము మందపాటి గిన్నె తీసుకున్నాం కాబట్టి అడుగనేది అంటుకోకుండా రైస్ అయితే చాలా నీట్గా ఉడికిందండి. చికెన్ ముక్క కూడా బాగా మెత్తగా ఉడికింది. ఇలా చికెన్ బిర్యానీని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే స్పైసీగా, టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.